అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 237వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, భక్తులు, జిజ్ఞాసులు మరియు గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, పరమాత్మ ప్రేమికులు అందరికీ కూడా నమస్సుమాంజలి అండి. స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పటి వరకు ఈ యొక్క అంశాన్ని ఇంత కూలంకషంగా ఎక్కడా కూడా మీరు విని ఉండరండి. రాబోయే రోజుల్లో కూడా ఒక బ్రహ్మకుమారి వేదికపై మాత్రమే ఈ రహస్యాలు మీకు బయటపడతాయి, కానీ ఎక్కడ దొరకవండి. శ్రీమద్ భగవద్గీతలోని రహస్యాలు కేవలము శ్రీమద్ భగవద్గీత శ్లోకాలని తత్వము ఆధారముగా, యథార్థముగా, వాస్తవముగా, ఉన్నది ఉన్నట్టుగా మనము భగవంతుడు చెప్పినటువంటి మాటలని యథార్థంగా అర్థం చేసుకుంటే అర్థమైందండి. శ్రీమద్ భగవద్గీతలోని ప్రతి వాక్యము, ప్రతి పంక్తి, ప్రతి శబ్దము, ప్రతి అక్షరము కేవలము నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే భగవంతుడు చెప్తున్నాడన్న విషయము, అన్న నిగూఢ సత్యము, గుహ్యాతి గుహ్యమైన విషయము అర్థమైందండి. అది మనకి స్పష్టమవుతుంది. అదే విషయాన్ని స్పష్టం చేయడం కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచార్య డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు వారు ప్రారంభించారు. అర్థమైందండి. అందువలన దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ఒక విన్నపం చేస్తున్నాను. అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టు. పరమాత్మని ప్రాప్తి చేసుకోవడం అత్యంత సులభం. భగవద్గీతలోనే చాలా స్పష్టంగా చెప్పాడు. అర్థమైందండి. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో మీరు చూసినట్లయితే మనం ఇప్పటికే చర్చించుకున్నాము. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః అన్నాడు. అక్కడ సతతము అన్న పదం ఉంది, నిత్యము అన్న పదం ఉంది. అర్థమైంది. కేవలము చేతస అంటే మనసు ద్వారా నీవు నన్ను తెలుసుకునే ప్రయత్నము చెయ్యాలి, మనసు ద్వారా నన్ను స్మృతి చెయ్యాలి అంటాడు. అందుకనే ఇక్కడ భగవంతుడు చక్కగా ప్రతిరోజు వింటుంటాం జ్ఞాన మురళి అని. ఇది భగవద్గీతకు ఆధారం అన్నమాట. ఏవైతే శ్లోకాలు వ్రాయబడ్డాయో, వేదవ్యాసుడి చేత వ్రాయబడ్డాయో, దేని ఆధారంగా వ్రాయడం జరిగిందో ఆ ఆధారాన్నే ఇక్కడ బ్రహ్మకుమారీస్ వాళ్ళు ప్రతిరోజు కూడా వింటారు. అర్థమైందండి. అక్కడ ఏమంటాడంటే యోగము అనే శబ్దాన్ని ప్రయోగించకండి. ఎందుకంటే యోగం అనే శబ్దంలో మనం కన్ఫ్యూజన్ లీడ్ చేస్తాము. ఎందుకంటే అనేక రకాల యోగాలు ఉన్నాయి. ఎవరిని అడిగినా మేము యోగం చేస్తున్నాం అంటారు. మేము యోగం చేస్తున్నామంటే ఏ ఏ యోగం చేస్తున్నారు? వాళ్ళు యోగం చేస్తున్నా కూడా మన జీవితంలో పరివర్తన వస్తుందా? పరమాత్మతో మన బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించగలుగుతున్నామా? విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకని ఏమంటాడు, యోగం అనే పదం వాడకండి అంటున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? జ్ఞాపకము అంటున్నాడు. హిందీలో యాద్ అంటారు. యోగు నహి కహనా యాద్ కహో అంటాడు. భగవంతుడు కర్మని విడిచిపెట్టమని చెప్పడం లేదండి. కర్మ ఫలితాన్ని విడిచిపెట్టేసి, కర్మ ఫలితం వదిలేసాయి. కర్మ ఫలితం ఒక్క జస్ట్ అనుకుంటే దాని ఆధారంగా వచ్చేది కాదది. అర్థమైందండి. సో భగవంతుని యొక్క మహావాక్యాలు మీరు వింటే ఒక 21 days వినగలిగారు అనుకోండి, మీకు అందులో కనెక్ట్ అయిపోతారు. సంశయ రహితముగా వినాలి, నిశ్చయ బుద్ధితో వినాలి. అందుకనే ధృతి అంటాడు కదా. ధృతి అంటే ఏంటి? ధైర్యము, నిశ్చయము. ఆ విధంగా రిజల్యూడ్ అనమాట, రిజల్యూషన్ అనమాట, డిటర్మినేషన్ అనమాట. పరిపూర్ణమైన నిశ్చయం. నిజంగా అవునా, ఇది చెప్పింది కరెక్టేనా, ఇవన్నీ పెట్టుకుంటే కుదరదండి. ఎంతో మందిని నమ్ముకున్నాం కదా మనం భగవంతుడి విషయంలో. సాధువులు, సన్యాసులు నమ్ముకున్నాం, గురువులు అనేవాడిని నమ్ముకున్నాం, దేవీ దేవతల్ని పూజలు చేసుకుంటూ ఉన్నాం, అర్చనలు, అభిషేకాలు చేస్తూ వచ్చాం, యజ్ఞాలు, యాగాలు చేస్తూ వచ్చాం. పరిపూర్ణమైన నమ్మకంతోనే చేసాం కదండి. అదే విశ్వాసంగా కాస్త పరమాత్మ మీద కూడా నమ్మకం పెట్టండి. మనం ఏం చేస్తున్నాము? ధార్మికము, ఆధ్యాత్మికము అన్న విషయం చర్చించుకుంటాం. ధార్మికము, ఆధ్యాత్మికం ఎన్నైనా చర్చించుకోవచ్చు.
ఎందుకంటే ప్రతి పని ధార్మికంగా ఒక రకంగా చేస్తాము, ఆధ్యాత్మికంగా ఇంకో రకంగా చేస్తాము. ధార్మికంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బుద్ధి నేత్రాన్ని తెరవండి అంటున్నాను చాలా ఎపిసోడ్స్ లో. బుద్ధి నేత్రాన్ని తెరవండి, అంధవిశ్వాసాన్ని విడనాడండి, సత్యత ఆధారంగా జీవితాన్ని తయారు చేసుకోండి అని మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరిచినంత మాత్రాన కూడా అనుకున్న పని జరగదు. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇంటెలెక్ట్ కదా, బుద్ధి అంటే ఇంటెలెక్ట్ అంటాం కదా ఇంగ్లీష్ లో, ఇంటెలెక్చువల్ అంటాం. ఇంటెలెక్చువల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, కేవలం ఇంటెలెక్చువల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ విధంగా ఉంటే పరమాత్మ తెలుసుకోలేరండి. చూసారు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్న పరమాత్మ తెలుసుకోలేరు. ఇక్కడ ఆ ఇంటెలెక్ట్ కాదు, అది ఏమిటంటే ఒక డిబేట్ కి దారి తీసే విధంగా ఉంటుంది, ఒక ఆర్గ్యుమెంట్ కి దారి తీసే విధంగా ఉంటుంది. లేదండి, ఏ విధంగా భగవంతుడు వస్తాడు, భగవంతుడు రానే రాడు, భగవంతుడు వస్తే ప్రపంచానికి తెలియదా ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, అది కూడా ఇంటెలిజెన్సే కదా. ఆ ఇంటెలిజెన్స్ పనికిరాదు. ఇంటెలిజెన్స్ మైనస్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఇంటెలిజెన్స్ కపుల్డ్ విత్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, అది మనకు కావాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది? ఆత్మ యొక్క ఆ విధంగా ఉనికిని, అస్తిత్వాన్ని మనము ఆ విధంగా అర్థం చేసుకుని మెల్లిగా అనుభూతి చేసుకునే స్థితిలోకి మనం రాగలిగితే, అప్పుడు ఇంటెలెక్ట్ ఏమవుతుందంటే డిబేటింగ్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, క్వశ్చనింగ్ కానీ చేయకుండా చెప్పింది వింటుంది. ఇది వినాలి. ఇప్పటికొచ్చి ఇక్కడ చెప్పలేదు, అద్భుతమైన విషయాలు చెప్తున్నారు వీళ్ళు. ఆత్మ యొక్క ఉనికిని వీళ్ళు అనుభవం చేయిస్తున్నారు, పరమాత్మ యొక్క ఉనికిని అనుభవం చేయిస్తున్నారు. ఇటువంటి వాళ్లతో మనం ప్రశ్నలు వేయకూడదు, ఇటువంటి వాళ్ళ యొక్క సమయాన్ని వ్యర్థము చేయకూడదు. వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో చెప్తున్నారు, మనం ఆ స్థాయిలో లేము, కాబట్టి మనకి సంశయాలన్నీ వస్తున్నాయి. అందుకనే కేవలం ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు కావాల్సింది, ఇంటెలెక్ట్ విత్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, విత్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం చక్కగా మన జీవిత ప్రయాణము చాలా అద్భుతంగా అమోఘంగా సాగుతుంది. అదొక విషయం. మరొక విషయాన్ని ముందు తీసుకొస్తాను. ఇక్కడ ధ్యానము అంటున్నారు భక్తి మార్గంలో. భక్తి మార్గంలో అంటే భౌతిక మార్గంలో, ధార్మిక మార్గంలో చాలా మంది ఈ మెడిటేషన్ అనే పదానికి ధ్యానము అన్న అర్థాన్ని తీసుకుంటున్నారు. ధ్యానానికిను మెడిటేషన్కిను రాత్రికి పగలకున్నంత తేడా. ఆ కన్ఫ్యూజన్ కూడా మనకి పోవాలి. ధ్యానం ముఖ్యమా లేక పరమాత్మ యొక్క స్మృతి ముఖ్యమా అన్నది కూడా పరమాత్మ మనకి క్లారిటీ ఇచ్చాడు గీతలో. అది కూడా మనము ఏదో ఒక ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నాం. ఈ పరంపరలోనే, ఈ ప్రక్రియలోనే అది కూడా వస్తుంది. ధ్యానం అంటే దేనికోసం చేస్తున్నారంటే కేవలము భగవంతుడి యొక్క సాక్షాత్కారం కోసం చేస్తున్నారు. ఈ సాక్షాత్కారం అనే పదం కూడా భక్తి నుంచి వచ్చిందండి. అర్థమైందండి? ఇప్పుడు మీరా భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు, శ్రీకృష్ణుడి యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకునేవారు, శ్రీకృష్ణుడితో రాసలీలలు చేసేవారు, శ్రీకృష్ణుడి యొక్క కంప్లీట్ గా తన్మయత్వంలో లీనమైపోయి, ఆ భగవంతుడిలో లీనమైపోయి ఆ విధంగా నిద్రాహారాలు మాని కూడా ఆ శ్రీకృష్ణుడితో గడిపేవారని భక్తులు చెప్తున్నారు కదా. భక్తి మార్గంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అర్థమైంది? ఇక్కడ ధ్యానంలో ఏమవుతుందంటే మనం ఏదో ఒక ప్రాప్తి చాలా తొందరగా పొందాలి. అర్థమైందండి? ఆ ఈ యొక్క సాక్షాత్కారం అనండి, లేక కాస్త మనసు ప్రశాంతంగా అక్కడ విగ్రహం ముందు కూర్చొని ఆ విధంగా ధ్యానము చేస్తూ ఉంటారు, లేక ఒక పుష్పం ముందు కూర్చొని ధ్యానం చేస్తారు, లేకుండా ఒక జ్యోతి వెలిగించుకొని, ఒక క్యాండిల్ లైట్ వెలిగించుకొని ధ్యానం చేస్తారు. సో ఇవన్నీ ధ్యానం కింద వస్తాయి. ఇక్కడ ధ్యానములో భగవద్గీత తత్వము ఆధారంగా అర్థం చేసుకున్నటువంటి ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్ర జ్ఞానము లేదు. గుర్తుపెట్టుకో, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసే విధానము కూడా ధ్యానములో లేదు. అర్థమైందండి? అక్కడ ఏంటంటే మనసు ద్వారా, భలే మనసు కూడా సూక్ష్మమే, కానీ మనసు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి, బుద్ధి కూడా ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి, సంస్కారాలు ఆ విధంగా ఫార్మ్ అవుతాయి. ఈ యొక్క శరీరానికి యజమాని అవినాశి ఆత్మ, అది వజ్రము, ఇది పెట్టి మాత్రమే, అది పక్షి, ఇది పంజరం మాత్రమే, అది కరెంటు, ఇది పైన ఉన్న తొడుగు, ప్లాస్టిక్ తొడుగు మాత్రమే. ఈ జ్ఞానం లేదు.
కానీ భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది, భగవంతుడి పట్ల నిశ్చయం ఉంది, ఒక శక్తి నడిపిస్తుంది ప్రపంచాన్ని. ఆ శక్తిని కాస్త, ఎందుకంటే భక్తిలో మనం భగవంతుణ్ణి అందరూ కూడా అత్యధిక శాతం మనుషులు ఏమని నమ్ముతారండి? భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అందుకని అక్కడి నుంచే సర్వవ్యాపి అన్న ఓమ్ని ప్రజెంట్ అనేటువంటి కాన్సెప్ట్ బయటకు వచ్చింది. అంటే ప్రతి కాన్సెప్ట్ ని కూడా భగవంతుడు ఫిల్టర్ చేస్తున్నాడు. భగవంతుడే టీచర్గా వచ్చాడు అనుకోండి, న్యాచురల్లీ ఆయన ఆయన చెప్పవలసింది చెప్తాడు, కానీ మనం ఏదో మెజారిటీ ఫాలో అయిపోతున్నారండి, మీరు ఫాలో అయిపోతుంది కరెక్ట్ అని చెప్తాడా? అది కదా, ఏది కరెక్ట్ అయితే అది చెప్తాడు, ఏది తప్పైతే ఖరాఖండిగా చెప్తాడు, ఇది మీరు మీరు వెళ్ళే మార్గం తప్పని చెప్తాడు. అర్థమైందండి? ఇక్కడ ధ్యానములో మనము సాక్షాత్కారము, ఏదో ఒక టెంపరీగా ఒక రిలీఫ్ కోరుకుంటాము. అర్థమైంది? అక్కడ విగ్రహం ముందు కూర్చుని ఆ విగ్రహాన్ని అలాగా ఆరాధిస్తూ కూర్చుంటే ఆ విగ్రహం యొక్క సాక్షాత్కారం కావచ్చు. అర్థమైందండి? సో ఈ విధంగా ధ్యానములో ఆధ్యాత్మిక జ్ఞానము లేదు అన్న సంగతి గుర్తించండి. ఆధ్యాత్మిక జ్ఞానములో ఏంటంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటే, ఇది ఫండమెంటల్, ప్రాథమిక, గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. అర్థమైందండి? దిస్ ఇస్ ద ఫోర్మోస్ట్ ఫండమెంటల్ స్పిరిచువల్ ఫిలాసఫీ అన్నమాట. అక్కడ వర్డ్ స్పిరిచువల్ అనగానే స్పిరిట్ యొక్క నాలెడ్జ్ అనేది ఉన్నదన్న సంగతి మనం విస్మరించుకో. సో ఈ విధంగా ఆధ్యాత్మికంలో స్పష్టమైనటువంటి జ్ఞానం ఉంటుందండి. ఎక్కడా కూడా ఆ విధంగా అనుకోవచ్చండి, ఇలా కూడా అవుతుందండి, అలా కూడా అవుతుందని ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ కానీ, భావించడం కానీ, ఒక కంక్లూజన్ కి బేస్లెస్ గా రావటం కానీ ఏమి ఉండదండి. ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎవరికి వాళ్ళు పర్సనల్ గా, ప్రతి వ్యక్తి ఒకే స్టేజ్ లో ఒకే లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేస్తారని కూడా కాదు. కొంతమంది నిరంతరం అదే తపనలో ఉండి హైయెస్ట్ లెవెల్కి కూడా తొందరగా కూడా చేరుకుంటారు. కొంతమంది కొంత కొంత సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళి ఆ విధంగా కాస్త తక్కువ లెవెల్లో కూడా ఉండవచ్చు. కానీ పరమాత్మ యొక్క అనుభూతి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా అవుతుంది. ధార్మికం ప్రకారంగా అటువంటి అనుభూతి చెయ్యరు. ఎందుకంటే పరమాత్మ యొక్క స్పష్టమైన, ఖచ్చితమైన, సంపూర్ణమైన పరిచయము లేదు. భగవంతుడి పరిచయం గీతలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు మీకు. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 డైమెన్షన్స్ లో భగవద్గీతలు చెప్పడం జరిగింది. మనం ఇప్పటికీ కూడా చర్చించడం జరిగింది. తర్వాత 5వ ఎపిసోడ్ లో మొత్తం అంతా కూడా సమరైజ్ చేసి కూడా మీకు చెప్తాను. అర్థమైందండి? సో ధార్మికతలో కేవలం ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక 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 భగవంతుడు ఉన్నాడు అనేది, అందులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అన్నట్టుగా అది కరెక్ట్ కాదండి. అటువంటి భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వోన్నతుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు ఒక్కరే సత్యము, భగవంతుడు త్రిగుణాతీతుడు, భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఇలాగ మనం చెప్పుకుంటాం. ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఆ పరమ శక్తి నాలో ఉన్నాడు అంటే నా జీవితం ఖచ్చితంగా యూ టర్న్ తీసుకోవాలన్నమాట. అద్భుతంగా నా జీవితం మారాలి. పోయినట్లయితే భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం దానికి విలువ లేదండి. ఉన్నాడు కానీ ఏమీ చెయ్యడండి. నాలో ఉన్న భగవంతుడు ఏమీ చెయ్యడండి. కేవలం ఉంటాడు, ఆ నమ్మకం మాత్రం పెట్టుకోమని చెప్పాడు, పెట్టుకున్నాను, దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి? సో ధార్మికము ఆధ్యాత్మికతలో ఎంతో తేడా ఉందండి. ఆధ్యాత్మికతలో సత్యత ఆధారంగా పెడతాము, ధార్మికతలో ఇంకా అసత్య మార్గంలోనే నడుస్తూ మళ్ళీ ఏమంటామండి? అసతోమ సద్గమయ అంట. భగవంతుడా, నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని ఇదివరకే మనం చర్చించుకున్నాం. అంటే చెప్పవలసిన విషయం ఏంటంటే ధార్మికత అంతా కూడా ఊహాజనిత, అబ్స్ట్రాక్ట్. ఆధ్యాత్మికత ఊహాజనిత అనుకుంటారు. ఎంతవరకు అయితే మీరు తెలుసుకోవడానికి ఒక స్పష్టమైన, ఖచ్చితమైన అడుగు వెయ్యరో అప్పటి వరకు మీరు అనుకుంటారు. సో ధార్మికం ఆధ్యాత్మికానికి మరికొన్ని విషయాల్ని మనము తదుపరి ఎపిసోడ్ లో కూడా చర్చించుకుందాం. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ లో ఈ యొక్క అంశాన్ని కంటిన్యూ చేద్దాము. ఎందుకు ఈ విధంగా దీనికి ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాము అంటే ధార్మికంలో మీరు ప్రాప్తులు ఏమి చేసుకోలేరండి. ఏదైనా ప్రాప్తి చేసుకున్నా అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటి ప్రాప్తులు. కానీ ఎప్పుడైతే మీకు ఒక వజ్రాల గనిలోకి పరమాత్మ తీసుకుంటే అక్కడికి వెళ్ళి
2 చిన్న చిన్న రత్నాలు ఏరుకుని వచ్చానని సంతోషించగలరా? యజ్ఞాల ఏంది వజ్రాల గనిలోని మిమ్మల్ని వెళ్ళిపోయి ఆ విధంగా మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తున్నాడంటే ఎంత గొప్ప ప్రాప్తులను ఇస్తున్నప్పుడు నేనేదో చిన్నగా ఒక చిన్న ముత్యం దొరికింది నాకు, లేకపోతే చిన్న ఒక వజ్రం దొరికింది తీసుకొని వచ్చి దాంతో సంతృప్తి పడతారా? ఒక్క జన్మ కోసం అది కూడా కాన్స్టెంట్ గా సుఖమైనటువంటి జీవితాన్ని పొందలేరు. అర్థమైందండి? అప్ అండ్ డౌన్ లైఫ్. మంచి జరిగితే ఆనందపడతాము, అదేవిధంగా తప్పు జరిగితే బాధపడతాము. అంటే కాన్స్టెంట్ గా ఒక లెవెల్ అయినటువంటి జీవితం మనం జీవించడం లేదు. ఈ పర్యవసానంగా అనారోగ్యం కూడా ఆ కారణంగానే వస్తుంది అని మెడికల్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సైకోసోమాటిక్ రకరకాలుగా. అర్థమైందండి? సో ఇక్కడికి ఇది ఆపేసేసి మనము కర్మఫల కర్మఫలాన్ని త్యాగము చేస్తే ఎటువంటి లాభం కలుగుతుంది? అర్థమైందా? ఇది మనం తెలుసుకున్నాం అనుకోండి, భగవంతుడు చెప్పిన మాటనే వాస్తవము. కర్మ చేయటం అంటే కర్మణ్యేవ అధికారస్తే, నీకు కర్మ చేయటం నీకు అధికారం కలదు, దాని ఫలము మీద లేదు అని అన్నాడు కదా. అరే భగవంతుడి మాటను ఒక్కసారి మనం టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి వారి మాటను కూడా విందాము అని మీకు అనిపించింది అనుకోండి, మీ జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఏ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నారంటే 4వ అధ్యాయంలోని 20వ శ్లోకం. 4వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాం. ఒక్కసారి శ్లోకాన్ని విద్దామండి. ఏమంటున్నాడు? త్యక్త్వా కర్మఫలాసంగం త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. అర్థమైందండి? త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి అభిప్రవృత్తో నైవ కించిత్ కరోతి సహా. ఇది శ్లోకం. అర్థమైందండి? త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యపి అభిప్రవృత్త నైవ కించిత్ కరోతి సహా. అర్థమైందండి? ఇది ఇది 4వ అధ్యాయంలో 20వ. ఒక్కసారి మొదటి పంక్తి చూడండి. పంక్తి ఒక్కొక్క పదాన్ని అర్థం విచ్ఛేదన చేసుకుంటే మనకి ఇంకా చాలా స్పష్టం. ఏమన్నాడు? త్యక్త్వా కర్మఫలాసంగం అన్నాడు. ఏమి మనం త్యక్త్వా అంటే త్యజించడం అండి. కంప్లీట్ గా డిటాచ్మెంట్ అనమాట త్యక్త్వా అంటే. డిటాచ్ అంటారు కదా. ఈ కర్మ చెయ్యి, కానీ కర్మ యొక్క ఫలము నుండి నీవు కంప్లీట్ గా వదిలేసే, మర్చిపో. కర్మ ఫలితాన్ని మర్చిపోయి కర్మ చెయ్యి. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి. భగవంతుని ఎంత చక్కటి విధానాన్ని మనం తీసుకుని వెళ్తున్నాడు ఆలోచించండి. ఎందుకంటే కర్మ ఫలితం యొక్క ఆధారం పెట్టుకొని మనం కర్మ చేసేము అంటే ఆ కర్మలలో చేసే కర్మలో నాణ్యత లోపిస్తుంది, ఎఫిషియన్సీ తగ్గుతుంది, భయపడుతూ చేస్తాము. ఎందుకంటే అక్కడ అవుతుందా అవ్వదా, చేయగలుగుతామా చేయలేమా, ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతుందా, పలానా కాంట్రాక్ట్ వేసాను అది నాకు వస్తుందా నాకు రాదా, ఇంకెవడైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వచ్చి తన్నుకు పోతాడా, 100 కోట్ల కాంట్రాక్టు, ఫ్లైఓవర్ కట్టించే కాంట్రాక్టు, లేకపోతే బ్రిడ్జ్ నిర్మాణం చేసే కాంట్రాక్టు. అర్థం చేసుకోండి ఒక్కసారి. భగవంతుడు ఎందుకు చెప్తున్నాడంటే ఏ కారణము ద్వారా ఏ ఫలితం పెట్టుకొని నువ్వు ముందుకెళ్తున్నావో ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీవు చేసే కర్మ సక్రమముగా చెయ్యలేవు నాయనా. నీవు చేసే కర్మ బ్రహ్మాండంగా చెయ్యాలి, నీవు నా బిడ్డవి. అందుకనే ఈ ఫలితాన్ని నేనేం చేస్తున్నాను, తొలగించి ఏం చెప్తున్నాను, ఇది నా యొక్క ఆజ్ఞ, నా యొక్క ఆదేశము, దిస్ ఈజ్ మై డైరెక్షన్, దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్ అంటున్నారు. అర్థమైందండి? కర్మఫల త్యక్త్వా కర్మఫల సంగం. సంగం అంటే ఆ విధంగా ఫలితం మీద ఆధారపడటం. సంగం అంటే ఆ విధంగా ఆసక్తి, కలయిక, సంగమము అంటాం కదా. సారీ. త్యక్త్వా కర్మఫల సంగం మొదటి పంక్తి అయిపోయింది కదండి. నిత్యతృప్తో నిరాశ్రయ అన్నాడు. కర్మని గాని విడిచిపెట్టినట్లయితే నిత్యతృప్తో అన్నాడు. నీ యొక్క తృప్తి ఎల్లప్పుడూ ఉంటుందంట, ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉంటాడు. కంటెంట్మెంట్ అంటాడు చూసారా, కంటెంటెడ్ గా ఉంటాడు. అంటే నిజంగా ప్రపంచంలో ఎవడు పొందలేనటువంటిది వీడు పొందాడు రా. ఎప్పుడు కలివిడిగానే ఉంటాడు. ఎప్పుడు వీడి జీవితంలో ఎప్పుడు ఫెయిల్యూర్ ఉంటుందా? ఎప్పుడు అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నాడా? నిజంగా వీడు చాలా గొప్పవాడు అన్నమాట.
నిజంగా కనుక్కుందాం ఉంటే ఏం చేస్తున్నాడు అసలు వీడు? ఎందుకంటే ఎప్పుడు కూడా మొఖంలో టెన్షన్ కనపడదు. ఎప్పుడు కూడా ఇంకేదో ఏదో మాటలు మాట్లాడడు. ఎప్పుడు మాట్లాడినా మంచి విషయాలు చెప్తుంటాడు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో అన్నాడు. నిత్య తృప్తో. నిత్యము తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి. నిత్య తృప్తో ఎందుకు వస్తుందంటే ఇది ఒక యోగి యొక్క లక్షణం. యోగి యొక్క లక్షణం. యోగి అంటే గుర్తుపెట్టుకోండి, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని నేనొక ఆత్మని, అవినాశి ఆత్మని, చైతన్య శక్తిని, భృగుటి మధ్యలో నక్షత్రం లాగా ఇక్కడ నా యొక్క సీట్ ఉంది, ఇక్కడ కూర్చుని ఏ విధంగా కారు యొక్క డ్రైవరు ఆ యొక్క స్టీరింగ్ వీల్ ముందు కూర్చొని అన్నిటినీ చూసుకుంటూ నడిపిస్తాడో అదే విధంగా ఈ యొక్క కర్మేంద్రియాలు, ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా మనసు, బుద్ధి, సంస్కారాలు అనేటువంటి ఆత్మ యొక్క సూక్ష్మ శక్తుల ద్వారా నేను ఆ విధంగా నడిపిస్తూ ఉంటాను. ఎప్పుడైతే నేను ఆ స్థితిలోకి చేరుకుంటానో పరమాత్మతో సహజంగానే చాలా సులభంగా నేను కనెక్ట్ అవుతాను, సంబంధాన్ని జోడిస్తాను. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో. తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? పలానా కాంట్రాక్ట్ వచ్చిందా లేదా, పలానా పరీక్ష పాస్ అవుతానా లేదా, ఆ డాక్టర్ గారు సర్జరీ చేశారు సక్సెస్ అవుతుందా లేదా, పిల్లవాడికి ఏదో మొత్తానికి అన్ని వంట చేసి అది చేసి క్యారేజీ కట్టించి స్కూల్ పంపించింది, వాడు తింటాడా లేదా, నచ్చుతుందా లేదా, పొరపాటు నేను ఏమైనా ఉప్పు తక్కువ వేసానా, కారం ఎక్కువ వేసానా, ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే మనకి ఆ సంతృప్తి ఎక్కడొస్తుందండి? అందుకని ఒక యోగి ఏం చేస్తాడంటే కనెక్ట్ అవుతాడు అంతే. కర్మయోగం అంటే ఇదేనండి. కర్మయోగం అంటే ఇంకోటి ఏది కాదు. కర్మ చేస్తూ యోగం చేయడం అనమాట. యోగము చేస్తూ కర్మ చేయడం అనమాట. ఎలాగనుకున్నా పర్వాలేదు. ప్రతి కర్మ భగవదర్పణం అంటారు చూసారా, ఈశ్వరార్పణం అంటారు చూసారా, ఆ విధంగా ఆత్మ భావన పరమాత్మ చేసుకొని నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను చేయటం లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నాను, ఫలానా పని చేయమన్నాడు, ఎందుకంటే పొట్ట పోషణ చేసుకోవడానికి అడుక్కోమని చెప్పలేదు. నీ విద్యుక్త కర్మలు చెయ్యి, వ్యాపారం చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ధనం సంపాదించుకో, కానీ నీవు చేసే ప్రతి పని కూడా కర్మయోగిగా అయ్యి చెయ్యి అంటాడు. అంతకంటే ఏమనటం లేదు. అంటే నా యొక్క జ్ఞాపకంలో చెయ్యి, నా యొక్క స్మృతిలో చెయ్యి. అర్థమైందండి? ఆ విధంగా చేస్తే కాబట్టి భగవంతుడికి శక్తులు, గుణాలు వస్తూనే ఉంటాయి. హాయిగా నిశ్చింతగా ఉంటాడు. నిత్య తృప్తో. ఇంకోటి ఏం చెప్పాడు తర్వాత? నిరాశ్రయ అన్నాడు. ఆశ్రయరహితుడు. ఆశ్రయరహితుడు అంటే ఏంటి? ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవరి ఆశ్రయం నాకు అక్కర్లే. ఇప్పటి వరకు నేను పొందానుగా, వాళ్ళని పట్టుకున్నాను, వీళ్ళని పట్టుకున్నాను, అక్కడ భగవంతుడు అన్నాడు, ఇక్కడ భగవంతుడు అన్నారు, వాళ్ళని నమ్ముకోండి మీకు అన్ని పనులు జరుగుతాయంటే అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళండి అంటే ఇక్కడికి వెళ్ళాను, అన్ని చేశాను. అయినా కూడా ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ నుండి నేను బయటపడలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది, సర్వశక్తివంతుడు, దివ్య గుణాల సాగరుడు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు భగవంతుడు. ఇంకేం చెప్పాలి? దివ్య గుణాల పతిత పావనుడు. ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం భగవంతుడిది. పతిత పావనుడు. భగవంతుడు వచ్చిన తర్వాత ఆ సింపుల్ గా ఆత్మ యొక్క ప్రాప్తి ద్వారా పరమాత్మ ప్రాప్తి సహజంగానే జరిగిపోతూ ఉంది. నాలో శక్తులు, గుణాలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంది. అరే ఇన్ని సంవత్సరాలు ఇంత సింపుల్ గా 90 సంవత్సరాల నుంచి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ఈ విధంగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉండి, ఈ విధంగా ఎన్నో వేల సేవా కేంద్రాలతో పెట్టుకొని, మా ఇంటి పక్కనే ఒక సేవా కేంద్రం ఉన్నా కూడా నేను ఏదేదో ఎవరో చెప్పిన మాటలు విని నేను ఆ విధంగా వంచితుడైపోయాను. నిజంగా 10 సంవత్సరాల క్రితం వెళ్ళుంటే ఎలాగుండేది అన్న భావన తప్పకుండా కలుగుతుంది. నిత్య తృప్తో. ఆ విధంగా నిరాశ్రయ. ఎవరి ఆశ్రమం అక్కర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే హయ్యెస్ట్ పీక్ లో వెళ్తున్నాం మనం. హయ్యెస్ట్ శక్తిని మనం అనుభూతి చేస్తున్నాం. ఇంకా వాళ్ళ ఆశ్రయం, వీళ్ళ ఆశ్రయం అక్కర్లేదు. నిరంతరం పరమాత్మకు తోడు, పరమాత్మకు గొడుగు నీడలో ఛత్ర ఛాయ అంటారు, ఆ ఛత్ర ఛాయలో ఉంటున్నాము, పరమాత్మ చెప్పిన విధానంలో నడుస్తున్నాము. దానినే భగవంతుడు ఏమన్నాడు? శ్రీమతము అన్నాడు. శ్రీమద్ భగవద్గీత. అక్కడ మనకు వస్తుంది అనమాట. నిరాశ్రయ అంటే పరమాత్మ ఆశ్రయం కూడా లేదని కాదు. ఏమన్నాడు భగవద్గీతలో 18వ అధ్యాయంలోని 66వ శ్లోకంలో? సర్వధర్మాను పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ, నా ఒక్క శరణు మాత్రమే పొందండి అంటే తూచా తప్పకుండా ఆ ఒక్కరి శరణు మాత్రమే పొందేటువంటి విధానం అన్నమాట. అక్కడ నిరాశ్రయ అంటే అది. త్యక్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయ. తర్వాత ఏమన్నాడండి, అటువంటి స్థితికి మీరు చేరుకున్నట్లయితే కర్మణ్యపి అభిప్రవృత్తో నైవ కించిత్ కరోతి సహా, అంటే మీరు కర్మలు చేసినప్పటికీ కూడా ఏమి చేయటం లేదన్న ఫీలింగ్ వస్తుంది. పూర్తిగా కర్మలు చేస్తున్నారు, పూర్తి బాధ్యతాయుతంగా చేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడి శక్తి ఇస్తున్నాడు కాబట్టి మీరేమంటారు, ఏమైనా పర్వాలేదు భగవంతుడు అర్పణ, భగవంతుడు చెప్పాడు ఆయన మాట వింటున్నాను. అందులో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కూడా నా యొక్క మానసిక స్థితి చెక్కు చెదరదు. ఎందుకంటే ఈ భౌతిక సామ్రాజ్యంలో చిన్న చిన్న ఫలితాల మీదనే నేను పెట్టుకుని కూర్చుని ఉన్నట్టయితే హిమాలయ పర్వతం ఎక్కినటువంటి వాడికి వచ్చే తృప్తి పోతుంది ఒక్కసారి. అర్థమైందండి. చిన్న చిన్న కొండలు ఎక్కితేనే మనం తృప్తి వచ్చేసింది అనుకోండి. బ్రహ్మాండ ఎక్కేసానండి, నౌబత్ పహాడ్ అని ఉంది హైదరాబాద్ లో, లేదా పలానా కైలాసగిరి అని ఉంది విశాఖపట్నంలో, ఆ కొండలు ఎక్కేస్తేనే సంతృప్తి పడితే కాదండి. ఎప్పుడైతే ఒక యోగి హయ్యెస్ట్ కొండ, దీనికంటే గొప్ప కొండ లేదు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గానే చాలా ఆత్మక శక్తులు గుణాలు అనుభవం చేస్తాడు, చాలా పుష్కలంగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు. ఇవన్నీ కర్మలని ఏం చేస్తాడండి, కేవలం ఒక నిమిత్త మాత్రుడిగా, ఒక ఇన్స్ట్రుమెంట్ గా భావించి ఆ విధంగా సాక్షి దృష్టితో. ఎందుకంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కర్మయోగంలో మరొక ముఖ్యమైన పాయింట్ మనం గమనించాలి. ఏమంటున్నాడు, నీవు చేసే ప్రతి కర్మ నా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉండాలి. ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉన్నట్లయితే ఈ ఆత్మలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు కడగబడతాయి. దేని ద్వారా కడగబడతాయి, నా నుండి ప్రసరించేటువంటి జ్ఞాన ప్రకాశము ద్వారా, నా నుండి ప్రకాశించేటువంటి ఆ శక్తుల, దివ్య శక్తుల ద్వారా, దివ్య గుణాల ద్వారా ఇప్పటి వరకు నీవు చేసినటువంటి రాంగ్ రూట్ లో, దేహాభిమానములో, విషయ వికారాల వలయములో పడి నీవు చేసినటువంటి అనేక తప్పిదాల కారణంగా నీ ఆత్మలో పేరుకున్నటువంటి కుళ్ళు కడగబడుతుంది. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, కర్మణ్య అపి ప్రవృద్ధో నైవ కించిత్ కరోతి సహా అన్నాడు. అంటే నీవు కర్మ చెయ్యి అంటే ఎంత లైట్ గా ఫీల్ అయి చేస్తావు అంటే నిశ్చింత చక్రవర్తిలాగా చేస్తావు. పరమాత్మ నీ తోడున్నాడన్నటువంటి అభిమాన ఆ యొక్క అనుబంధంతో చేస్తావు. భగవంతుడే నా తోడుంటే ఇంక ఎవరి కోసం నేను ఇంకా భయపడాలి, ఎవరి కోసం నేను ఇంకా పరిగెట్టాలి అని చెప్పేసి అటువంటి విధంగా కర్మణ్యోపి ప్రవృత్తో అపి నైవ కించిత్ కరోతి సహా. సహా అంటే అతడు చేసిన వాడుగా ఫీల్ అవడు. అందుకని ఏం చేస్తాడు అంటే యోగ కర్మ కౌశలం అంటాడు ఒక శ్లోకంలో. అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను త్వరలోనే. యోగ కర్మసు, యోగం ద్వారా కర్మలలో కుశలత్వము అంటే ఎఫిషియన్సీ వస్తుంది. మామూలుగా మీరు 4-5 గంటలు చేసే పని ఒక అరగంటలో చేసి పడేస్తారు. ఎందుకంటే మనసులో వ్యర్థం అంతా పోతుంది, పూర్తిగా నకారాత్మక చింతన అంతా పోతుంది. వ్యర్థ చింతన, నకారాత్మక చింతన, వేస్ట్ థాట్స్, నెగటివ్ థాట్స్ పోతాయి. ఇదే 95% ఆఫ్ అవర్ మెంటల్ ఎనర్జీని మొత్తం తినేస్తుందండి. తినేసి ఏదో విధంగా ఎప్పుడు కూడా నిట్టూర్పుతోనూ ఏమీ లేనివాడు, అన్ని ఉన్నాయి, ధనం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, మంచి బిల్డింగ్ ఉంది, కార్లు ఉన్నాయి, సంతానం ఉంది, అన్ని ఉన్నాయి, అయినా కూడా ఏదో కోల్పోయిన వాడిగా అలాగ కూర్చుంటూ మనం ఆ విధంగా ఉంటాం. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఏమవుతుందంటే కంప్లీట్ గా మనసు బుద్ధిని పాలిష్ చేస్తుంది. అర్థమైందండి. అందుకని అటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా నా ఏవ కించిత్, నా ఏవ కించిత్, ఏ కర్మ కూడా నేను చేయట్లేదు అని ఆ యొక్క విషయంలోనండి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్పి రెక్లెస్ గా, కేర్లెస్ గా, అసలు ఏమాత్రం పట్టింపు లేకుండా ఏదో క్యాజువల్ గా చేస్తాడు అనుకోకండి దయచేసి. అర్థమైందండి. భగవంతుని యొక్క తోడును అనుభవం చేసుకుంటూ అన్ని పనులు క్రిటికల్ గా ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలో టక 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 వాడికి
స్ఫురణకు వస్తుంది. దాని ప్రకారంగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాడు. చకచకమని ఎక్కడ ఆలోచనలో వేస్ట్ చేయకుండా అదేంటి ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా లేకుండా క్షణాల మీద పరమాత్మ యొక్క అడ్వైస్ తీసుకుంటూ ముందుకు వెళుతూ మోస్ట్ ఎఫిషియెంట్ గా చేస్తాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఒక యోగి ఒక జాబ్ చేసిన దానికిను ఒక భోగి జాబ్ చేసిన దానికి రాత్రికి పగలకున్నంత తేడా. ఎన్ని గంటలు పని చేసినా కూడా అలసట లేకుండా పనిచేస్తాడు ఒక యోగి. ఎందుకంటే కాన్స్టెంట్లీ ఈజ్ ఎనర్జైజ్డ్. శక్తి వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది? అది గుప్తం అన్నమాట. అది సైలెంట్ గా కూర్చుంటాడు, పరమాత్మకు స్మృతి చేస్తాడు, పరంధామంలో ఉన్నటువంటి పరమాత్మని బుద్ధి ద్వారా కనెక్ట్ అవుతాడు. ఆ శక్తులు గుణాలు తీసుకుని ఇప్పుడు ఏదైతే చిన్న సమస్యలో నిర్ణయాలు తీసుకునే విషయంలో మనము ఈ విధంగా మనము తడబడుతుంటామో అది చెయ్యాలా ఇది చెయ్యాలో అటువంటి కర్మ యోగికి ఒక 70 mm స్క్రీన్ లో ఆ చిత్రం కనబడుతుంది అనమాట. నువ్వు ఇలా చేయి, కరెక్ట్ చేస్తావు. అర్థమైందండి? ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని వినేసుకుని ఒకసారి భాష్యకారులు ఈ పుస్తకం దీని గురించి ఏం రాశారు తెలుసుకుని యొక్క ఎపిసోడ్ ని సంపన్నం చేసుకుంది. అర్థమైంది కదండి? త్యక్త్వా కర్మఫల సంగం. అర్థమైంది? త్యక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయ. ఇక్కడ పెట్టండి, నిత్యతృప్తో, నిరంతరము తృప్తి సంపూర్ణంగా. అంటే పని అయినా తృప్తిగానే ఉంటాడు, పని కాకపోయినా తృప్తిగా ఉంటాడు. ఎందుకంటే ఆశ్రయం ఎవరిపైన పెట్టాడు? హైయెస్ట్ అథారిటీ. ఏ అథారిటీ కోసం అయితే ప్రపంచంలో భక్తులు, మనుషులు, జిజ్ఞాసులు, పెద్ద పెద్ద వాళ్ళు, గురువులు అనేటువంటి వాళ్ళు, సాధువులు, సన్యాసులు వెతుకుతూ ఉన్నారో, ఏ శక్తి కోసం వెతుకుతున్నారో ఆ శక్తిని తోడుపెట్టుకుని చక్కగా తమ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. కర్మ ఏమన్నాడు? త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఇది ఈ శ్లోకం లోతైన తత్వము. భగవద్గీత పుస్తకం ముందు తీసుకుని ముందుకు వెళదామండి. ఎన్నో అధ్యాయం ఇది? 4వ అధ్యాయంలోని 20వ శ్లోకం. 4వ అధ్యాయంలోని 20వ శ్లోకం. ఒకసారి ఏమిటి చూద్దామండి. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి, నిత్య అనే పదం వచ్చింది కదా అక్కడ, సర్వదా అనేవాడు ఎల్లప్పుడు. సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయ రహితుడై సంసారములో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆశ్రయం విడిచిపెట్టేస్తాడు. సంసారంలో ఇప్పటి వరకు ఎవరి ఆశ్రయాన్ని అయితే తీసుకున్నాడో దానివల్ల ఉపయోగం జరగలేదో, టెన్షన్స్ నుంచి దూరం అవ్వలేదో, అర్థమైంది, రాంగ్ రూట్ నుంచి బయట పడలేదో, ఇంకా వాళ్ళ ఆశ్రయం అవసరం లేదు. అర్థమైంది? అందుకని ఏం సంసార ఆశ్రయ రహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేవుడు. పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి అంటే ఆ కర్మలకు కర్త కాడు. అంటే భగవంతుని శక్తి తోడుతో చేస్తున్నాడు, పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకనే మనం ఇది ఇప్పుడు చెప్పుకున్నాం, ఒక పదాన్ని చెప్పుకున్నాం, కర్మాతీత స్థితిని అంట. కర్మ చేస్తుంటాడు కానీ అతీతంగా ఉంటాడు. కర్మాతీత స్థితి అంటాడు. ఎందుకంటే పరమాత్మ తోడుతో తన యొక్క త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో, శరీరం యొక్క ఇంద్రియాలు, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. అర్థమైందని ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుంటాం. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకము, కర్మ ఫలాన్ని త్యజించినట్లయితే మీరు ఎటువంటి స్థాయికి చేరుకుంటారో, ఆధ్యాత్మిక జగత్తులో ఎంత ఉన్నతంగా వెళతారో సాక్షాత్ భగవంతుడు చెప్పిన మహావాక్యాలని మరొక శ్లోకం మాధ్యమంగా మీ దృష్టికి తీసుకుని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, వాటి తాత్వికతను సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.